అలాంటి ప్రాంతంలో తలదాచుకుంటూ ఉన్నప్పుడు సువార్త ప్రకటిస్తూ ప్రతిరోజు సువార్త ప్రకటించేవాడిని. ఊరి అలుపులు ఉన్నటువంటి అక్కడ కొత్తపేట దగ్గర, సరూర్ నగర్, కొత్తపేట దగ్గర సరూర్ నగర్కి వెళ్ళక ముందు ఉంటుంది. ముందు సరూర్ నగర్లో సరూర్ నగర్ నుండి బయటకు వచ్చేసానట్లా. తర్వాత అక్కడ ఎన్నో కష్టాలు పడి ఒకరోజు నేను ఒక షాపులో ఒక ఒత్తి కొంటాను కూడా పైసలు లేవు నా దగ్గర. అప్పటి వరకు నేను ఒక సీసా, రోడ్డు మీద పడిపోయిన ఒక సీసా తీసుకొని మూతకి హోల్ చేసి ఒక బట్ట ముక్క తీసుకొని దాన్ని ఒత్తిలాగా చేసుకొని ఒక ₹10 50 పైసలతో ఒక కిరోసిన్ కొనుక్కొని దాన్ని అలాగ నేను కరెంటు కూడా లేదు అట్లా సువార్త ప్రకటించాను పిల్లారా. పేదలకి, అనాథులకి, దిక్కులేని వాళ్ళకి, అన్యులకి, దేవుని ఎరగని వారికి ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించా. వీధి వీధుల్లో ఒక సువార్త ప్రకటించా. కరపత్రికలు ఇచ్చి రోడ్ల మీద ఎన్నో బాధలు వచ్చిన అట్లా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది కొట్టడానికి వచ్చారు, శపించారు, దూషించారు, నిందించారు. ఒకరోజు అయితే ఇట్లాగ